కాబట్టి మీరందరూ ఏదో ఒక దాంట్లో పరిపూర్ణత వచ్చేట్టు రెండోసారి కూడా కావాలంటే ఆ క్లాస్కి అటెండ్ అయ్యి మీరు నేర్చుకుని ఇంకా కంప్లీట్నెస్ వచ్చి ఇంట్లో ప్రాక్టీస్ చేసి మీరు నేర్చుకోవాలి. దాని తర్వాత మర్చిపోయే ముందుగా టీచర్లకి నా వందనాలమ్మా. మీరు లేకపోతే ఈ సెంటర్స్ నడిచేవి కావు. పిల్లలకి మంచి మాటలు చెప్పేవాళ్ళు ఉండేవారు కాదు. టీచర్లందరికీ నమస్తులు. అది చాలా ముఖ్యం. అండ్ తల్లి స్థానం చాలా గొప్పది. మీరు యాక్టివ్గా ఇంట్లో ఉండి మీ ఇంట్లో ఇంట్లో హౌస్ వైఫ్గా అవుతే మీరు పొద్దునే చేయాల్సినవన్నీ చేసుకుని మళ్ళీ సాయంత్రం మళ్ళీ పనిలో మధ్యకాలంలో ఇక్కడికి వచ్చి ఒక స్కిల్ సెంటర్, చేతి పని ఏదో ఒకటి నేర్చుకొని అందులో పరిపూర్ణత చెందాలని నేను కోరుకుంటాను. మీరు ఏం చేద్దామన్నా కూడా మేము సపోర్ట్ చేస్తాం. దానికి చెప్పినట్టు ఇప్పుడు 3 పాపులర్ అయ్యాయి: టైలరింగ్, మగ్గము అండ్ జూట్. అది కాక కూడా కంప్యూటర్లు ఉండాలంటే ఇంట్లో ఏదో కంప్యూటర్ ల్యాప్టాప్ ఉండాలి, లేకపోతే నేర్చుకుని లాభం లేదు. మైక్రోసాఫ్ట్ వర్డ్, లేకపోతే ఎక్సెల్ స్ప్రెడ్షీట్, బేసిక్ థింగ్స్ కంప్యూటర్ గురించి, టెలిఫోన్ గురించి ఇవన్నీ అందరూ నేర్చుకోవచ్చు. ఇంకేమనుకున్నామండి మనం? చాక్లెట్ మేకింగ్, దాని తర్వాత ఇప్పుడు ఫ్యాషన్ డిజైన్ ఇచ్చేస్తే అది ఏది ఉపాధి కలిగించి మీరు ఒక రూపాయి సంపాదిస్తారో అవన్నీ కూడా మనం ఇక్కడ నిర్వహించాలి. ప్రతి వాళ్ళు డబ్బు సంపాదించాలని ఒక యావ ఉండాలి. ఊరికే ఇంట్లో పొద్దున్న